మీరు చూస్తున్న ఇమేజ్ స్పానిష్ సివిల్ వార్ టైంలో క్రీస్తుని అంగీకరించినందుకు ఎథిస్ అంటే ఎవరైతే దేవుడు ఉన్నారని నమ్మరో వాళ్ళు క్రూరంగా కొన్ని వందల మందిని హతమార్చి ఇలా పూడ్చిపెట్టారన్నమాట. అలా పూడ్చిపెట్టి సుమారు ఒక 80-90 సంవత్సరాల తర్వాత తువ్వకాల్లో బయటపడింది ఈ ఇమేజ్లోని మీరు చూస్తున్న ఈ యొక్క ఘటన. అంటే ఆలోచించండి, ఎంత తెగింపు, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం క్రీస్తు పట్ల కలిగి ఉంటే ప్రాణానికి సైతం వాళ్ళు లెక్క చేయకుండా ఈరోజు మనందరం ఇంత సౌకర్యంగా ఉండటానికి కారణం అయి ఉంటారు. సౌకర్యం అంటే నా దృష్టిలో మనల్ని ఎవరు చంపుతామని వెంటపడట్లేదు. క్రీస్తుని అంగీకరించకపోతే మీ ప్రాణాలకి హానికరమని ఎవరు అనట్లేదు. ఇటువంటి స్వేచ్ఛ మనకిచ్చింది ఈ లోకంలోని ఆనందాలని, ఎంటర్టైన్మెంట్స్ని అనుభవించడానికి కాదు. దర్ ఇస్ ఎ పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటనేది మనం ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క రాబో దినాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటే మనకు తెలియదు, వాటికి ప్రిపేర్ అయి ఉండేలాగా మనం నిలబడాలి. అలా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకొని మీ విశ్వాసం ఎలా కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు అని ఎప్పటికప్పుడు మీరు బేరేజ్ వేసుకుంటూ క్రీస్తు పట్ల విధేయత చూపుతూ క్రీస్తు విశ్వాసం చాలా చాలా బలంగా ఉండేలాగా మీ యొక్క నడవడిక ఉండాలని ప్రార్థనాపూర్వకంగా చెప్పడానికి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.